అని అడుగుతారు. ఓకే, మహేష్ బాబు నీకు 50 ఏళ్ళు వచ్చాయి, నువ్వు షర్టిల్ పెళ్ళి తిరుగుతున్నావు అని అడుగుతారా? నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, సున్నితమైన మనసున్నవారు తమకి తామే శత్రువులు. వారికి మోసం చేసేంత తెలివి ఉండదు, మర్చిపోయేంత బలము ఉండదు. అన్నింటినీ మౌనంగా భరిస్తూ బాధపడడం మాత్రమే తెలుసు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటి మంచు లక్ష్మి విషయమే. తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద కుటుంబంలో మంచు ఫ్యామిలీ కూడా ఒకటి. అలా మోహన్ బాబు ఎన్నో కష్టాలు పడి తన ప్రతిభ, క్రమశిక్షణతో తన కుటుంబాన్ని ఓ స్థాయికి తీసుకొచ్చారు. ఇక అలా ఇతను చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ విలన్గా, కమీడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, నిర్మాతగా ఇండస్ట్రీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకొని అతని వారసులుగా మంచు లక్ష్మి, మంచు విష్ణు, మంచు మనోజులని సినిమా ఇండస్ట్రీలోకి తీసుకురావాలనుకున్నారు. ఇక అనుకున్నట్లే వారు కూడా ఇండస్ట్రీలో తమ టాలెంట్తో మంచి గుర్తింపు తెచ్చుకొని తండ్రికి తగ్గ పిల్లలుగా దూసుకుపోతున్న క్రమంలోనే విష్ణుకి, మనోజ్కి, లక్ష్మీ ప్రసన్నకి మధ్య వివాదాలు ఏర్పడి అవి కోర్టు దాకా వెళ్లడంతో ఈ విషయం అన్ని చోట్ల హల్చలవ్వడం మొదలైంది. ఇందుకు కారణం మోహన్ బాబు ఆస్తులతో పాటు తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ స్కూల్స్, మోహన్ బాబు యూనివర్సిటీల విషయంలో వారసుల మధ్య గొడవలు చోటు చేసుకోగా పోలీస్ స్టేషన్ మరియు కలెక్టర్ ఆఫీస్లో ఈ విషయంపై విచారణ జరుగుతున్న సమయంలో మోహన్ బాబు ఓ మీడియా ప్రతినిధిపై దాడి చేయడం, అతను హాస్పిటల్ పాలవడంతో అప్పట్లో ఈ ఇష్యూ వివాదాలకి దారితీసింది. అయితే ఇప్పుడిప్పుడే మోహన్ బాబు కుటుంబంలో సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. అలా మంచు ఫ్యామిలీ గ్రాండ్గా నిర్మించిన కన్నప్ప మూవీని చూసిన మనోజ్ తన అన్నయ్య మరియు ఆ మూవీ యూనిట్కి విషెస్ని తెలియజేశాడు. అలా ఆ తర్వాత ఇటీవలే తేజ సజ్జా హీరోగా, కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన మిరాయిలో మంచు మనోజ్ నెగిటివ్ రోల్లో నటించగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అవ్వడంతో పాటు మనోజ్ పాత్రకి మంచి ప్రశంసలు దక్కాయి. ఇక ఈ విజయంతో మనోజ్ సంబరాలు చేసుకోగా ఈ సినిమా విజయంపై మోహన్ బాబు, విష్ణు కూడా హ్యాపీగా ఉన్నట్లు వార్తలు హల్చలవుతున్నాయి. అందుకు తగినట్లే మంచు విష్ణు కూడా స్వయంగా మిరాయి టీంని అభినందించడం గమనార్హం. అయితే కుటుంబ గొడవల్లో మంచు ఫ్యామిలీ ఆడపడుచు అయిన లక్ష్మీ ప్రసన్న ఎక్కడా కనిపించకపోవడం అప్పట్లో పలు అనుమానాలకి దారితీశాయి. అంతేకాకుండా అప్పటి వరకు మంచు లక్ష్మి ఫిలిం నగర్లో ఉన్న మోహన్ బాబు ఇంట్లోనే ఉండేది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గా ఈమె ముంబైకి షిఫ్ట్ అయి తన కూతురుతో కలిసి అక్కడే సెటిల్ అయింది. అలా ఈమె భర్త యుఎస్ఏలో సెటిల్ అయితే మంచు లక్ష్మి మాత్రం ముంబైలో సెటిల్ అవ్వడంతో వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు వచ్చినప్పటికీ ఇప్పటికీ ఆ వార్తలపై మంచు లక్ష్మి స్పందించలేదు. ఇక అలా తనకి ఏదైనా పని ఉంటే హైదరాబాద్కి వస్తూ వెళ్తూ ఉండేది. అలా ఎప్పుడైతే మంచు లక్ష్మి తన మకాన్ని ముంబైకి మార్చేసిందో ఆమె తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, ముంబైలో అద్దింట్లో నివసిస్తుందనే వార్తలు వైరల్ అవ్వగా అప్పట్లో ఈ వార్తలపై మంచు లక్ష్మి స్పందించలేదు. కానీ తాజాగా మోహన్ బాబు ప్రొడ్యూసర్గా వంశీకృష్ణ డైరెక్షన్లో మంచు లక్ష్మి లీడ్ రోల్లో యాక్ట్ చేసిన దక్ష మూవీ సెప్టెంబర్ 19న విడుదలైంది. ఇక ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా ఒక ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు లక్ష్మి తన ఆర్థిక పరిస్థితులపై, కుటుంబ సమస్యలపై కీలక వ్యాఖ్యలు చేసింది. అలా మొదటిగా తాను హైదరాబాద్లో ఉన్న ఇంటిని అమ్మకానికి పెట్టిందని వస్తున్న వార్తలపై యాంకర్ ప్రశ్నించగా అందుకు మంచు లక్ష్మి స్పందిస్తూ అందరూ అనుకున్నట్లు తనకి సొంతిల్లు లేదని, ఇల్లుంటేనే కదా సేల్ చేయడానికి, ఫిలిం నగర్లో తానున్న ఇల్లు తనది కాదని, తన తండ్రి గారు ఇచ్చారు కాబట్టి ఆ ఇంట్లో ఉండగలిగిందని, ఆ ఇంటిపై సర్వ హక్కులు తండ్రికే ఉన్నాయని స్పష్టం చేస్తూ ఈ మధ్య తన రోజువారీ ఖర్చులు కష్టంగానే ఉన్నాయని, అద్దె కట్టడం ప్రతి నెల ఛాలెంజింగ్గా మారిందని, అలా నెలకి 5 లక్షల రూపాయల అద్దె కట్టడానికి చాలా కష్టపడుతుందని, అలా అని తనని హైదరాబాద్ ఇంట్లో నుండి ఎవరూ వెళ్ళగొట్టలేదని, తానే స్వతంత్రంగా బ్రతకాలని బయటికి వచ్చానని మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది. అంతేకాకుండా హైదరాబాద్లో టమాటా ధర ₹1 అయితే ముంబైలో 3.5 రూపాయలని, అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువని, అలాంటి ఇబ్బందుల్లో నుండి తాను ఇంకెంత ఎదుగుతాననేది చూడాలని చెప్పడంతో ఇప్పుడు ఈమె వ్యాఖ్యలు అన్ని చోట్ల హల్చలవుతున్నాయి. మనోజ్ వల్లే మంచు లక్ష్మి కెరియర్ నాశనమైందా? మంచు లక్ష్మి సమంత గురించి మాట్లాడుతూ తనని తొక్కేశారని చెప్పడంలో ఎంతవరకు నిజముంది? తెలుగులో ఈమెకి ఛాన్సులు ఎందుకు రావట్లేదు? మోహన్ బాబు మంచు లక్ష్మికి ఎందుకు ఆస్తులు ఇవ్వట్లేదు అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు. అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఇక వివరాల్లోకి వెళితే దక్ష మూవీ ప్రమోషన్ లో భాగంగా మంచు లక్ష్మి సమంత గురించి మాట్లాడుతూ పెళ్లికి ముందు సమంత కష్టపడి తన కెరియర్ ని కట్టుకొని
స్టార్గా ఎదిగిన తర్వాతే నాగ చైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుందని. అయితే భార్యాభర్తలకి అండర్స్టాండింగ్ రాక విడాకులు తీసుకొని విడిపోవడంతో తనకి ఉన్నట్టుండి ఛాన్సులు తగ్గిపోయాయని, ఆమెకి మార్కెట్ ఉన్నా కూడా డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అవకాశాలు ఇవ్వడానికి భయపడుతున్నారని, అంతేకాకుండా విడాకుల ముందు తాను సైన్ చేసిన 8 సినిమాలు విడాకుల తర్వాత క్యాన్సిల్ చేయగా కొన్ని స్టార్ట్ అయిన మూవీలను మధ్యలోనే ఆపేసి ఆమెను తొక్కేశారని, ఒకవేళ ఇందుకు సమంత వారిని రీజన్ అడిగితే వద్దులే అమ్మ ఆయన ఏమన్నా అంటారేమో అని చెబుతూ 10 మూవీస్కి పైగా క్యాన్సిల్ చేశారని, అయినా కూడా సమంత ఏదైనా ప్రాజెక్టు వస్తే చేయడానికి ఇప్పటికీ ఆతృతగా ఎదురు చూస్తుందని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా విడాకులు తీసుకున్న మగాడి జీవితం ఎప్పటికీ మారదని, కానీ ఆడవారి జీవితం పూర్తిగా అందుకు భిన్నంగా ఉంటుందని, ఇక అలా ఒక మహిళ పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు అత్తామామల బాధ్యతల్ని తీసుకోవాలని, అలా కాదు నాకు స్వేచ్ఛ కావాలని వెళితే మాత్రం తన కెరియర్ మొత్తాన్ని నాశనం చేస్తారని మంచులక్ష్మి చెప్పుకొచ్చింది. ఇక ఈ క్రమంలోనే తన తమ్ముడు మంచు మనోజ్ గురించి కూడా మాట్లాడుతూ తనని చిత్ర పరిశ్రమలోకి లాగిందే మంచు మనోజ్ అని, అతని వల్ల తాను ప్రొడ్యూసర్గా మారి మొదటగా నేను మీకు తెలుసా మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిందని, ఆ మూవీ ఓకే టాక్ తెచ్చుకోవడంతో జుమ్మంది నాదం, ఊ కొడతారా, ఉలిక్కి పడతారా లాంటి సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ప్రొడ్యూస్ చేయగా కొన్ని హిట్ అయితే కొన్ని ఫ్లాప్ అయి చాలా వరకు నష్టపోయిందని, మనోజ్ వల్లనే తను ఇండస్ట్రీలో లాక్ అయ్యానని చెబుతూ ఇప్పుడు మనోజ్ మిరాయి సినిమాతో భారీ హిట్ అందుకొని పాన్ ఇండియా విలన్ గా మారిపోయాడు కాబట్టి భవిష్యత్తులో అతనితో మళ్ళీ సినిమా తీస్తానని, ఆ మూవీలో ఫ్రీగా చేస్తాడా లేదా అనేది చూడాలి మరి అంటూ మంచులక్ష్మి చెప్పుకొచ్చింది. ఇక ఇదిలా ఉంటే తనకి తెలుగులో ఛాన్సులు రాకపోవడం గురించి కూడా ఈమె మాట్లాడుతూ దక్ష మూవీని తన తండ్రితో కలిసి ప్రొడ్యూస్ చేయగా ఈ సినిమా రిలీజ్ కి చాలా కష్టాలు పడిందని, కొంచెం కూడబెట్టుకున్న డబ్బుని ఈ సినిమాపై పెట్టానని చెప్పుకొచ్చింది. అయితే ఆ యాంకర్ మంచులక్ష్మి అంటే చాలా మంది దర్శక నిర్మాతలు ముందుకు వస్తారు కదా అని అడగగా అందుకు ఆమె ఇప్పుడు తెలుగులో ఆ పరిస్థితి లేదంటూ ఏకిపారేసింది. అలా తన సినిమాలో ఇన్వెస్ట్మెంట్ చేయడం పక్కన పెడితే క్యారెక్టర్ కోసం అందరినీ బ్రతిమిలాడే పరిస్థితి వచ్చిందని, చాలామంది డైరెక్టర్లు ఫలానా క్యారెక్టర్ నీకు ఇస్తానని చెప్పి టైం రాగానే ఇతర స్టేట్ ఆర్టిస్టులని పిలిపించి వారితో చేపించిన రోజులు కూడా చాలానే ఉన్నాయని, మన తెలుగు వాళ్ళకి ఉన్న జబ్బేంటంటే తెలుగు ఆర్టిస్టులతో పనిచేయడం వారికి ఇష్టం ఉండదని, అసలు తెలుగు వాళ్ళకి ఎందుకు ఛాన్సులు ఇవ్వట్లేదో ఇప్పటికీ మిస్టరీగానే ఉందని చెప్పుకొచ్చింది. అలా తను టైంకి షూటింగ్కి వెళ్తానని, వారు చెప్పిందే చేస్తానని, ప్రొడ్యూసర్లు తనకి డబ్బులు ఎగ్గొట్టేవారే గాని తను మాత్రం ఎవరికీ ఎగ్గొట్టలేదని, సినిమా చేస్తానని అడ్వాన్స్ తీసుకొని మోసం చేయలేదని, ఈ రోజుకి కూడా లాస్ట్ సినిమా డబ్బులు తనకి ఇంకా రాలేదని, ఆ డబ్బులు అడిగితే సినిమా కష్టాలు చెప్పుకుంటూ తమ పిల్లలపై ఒట్టేసి డబ్బులు ఇస్తామని చెప్పారే గాని ఎవరూ ఇవ్వలేదని, అలా తను వీటన్నింటినీ చూసి మానసికంగా కృంగిపోయిందని, దీంతో తన తృప్తి కోసం చిన్నదైనా తనకి తానుగా ఒక సినిమా చేసుకోవాలని డిసైడ్ అయిందని చెప్పుకొచ్చింది. అలా తనకి సినిమా తప్ప ఏమీ తెలియదని, ఈ దక్ష సినిమా స్టోరీని తాను ఓకే చేసింది కాదని తన తండ్రి గారు ఇచ్చారు కాబట్టి తాను ఓకే చెప్పగా కరోనా ముందే ఈ స్క్రిప్ట్ రెడీ అయినప్పటికీ ఈ మూవీ ట్రాక్ పైకి రావడానికి ఇన్ని రోజులు టైం పట్టిందని మంచులక్ష్మి చెప్పుకొచ్చింది. ఇక ఇదిలా ఉంటే మోహన్ బాబు సొంతంగా 2000 కోట్ల ప్రాపర్టీని సంపాదించగా అందులో స్కూల్స్, బీటెక్ కాలేజెస్, ఫార్మా కాలేజెస్, హౌజెస్, ఫ్లాట్స్ కూడా ఉన్నాయి. ఇక అలా మోహన్ బాబు ఒక వీలునామా రాస్తూ జల్పల్లిలో ఉండే హౌస్ ని తన భార్య నిర్మలాదేవి గారి పేరు మీదకి రాస్తే ఇంజనీరింగ్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, ఫార్మా కాలేజీలతో పాటు ఫామ్ ల్యాండ్స్ని కూడా విష్ణుకి అప్పగించగా ఇంటర్నేషనల్ స్కూల్ మరియు కొన్ని కాంప్లెక్స్లని మనోజ్కి ఇవ్వడం, ఫిలిం నగర్లో ఉండే ఇల్లుతో పాటు కొన్ని ఫ్లాట్స్ని మంచులక్ష్మి పేరు మీదకి రాయడం జరిగింది. కానీ తను రాసిన వీలునామాలో తను ఇచ్చే ఆస్తిని ఎవరికి అమ్మే రైట్స్ ఉండవని, వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని వారు తీసుకోవచ్చనే కండిషన్ పెట్టడంతో మంచు విష్ణు తన తండ్రి చెప్పిన దానికి ఒప్పుకున్న మంచులక్ష్మి, మనోజ్ మాత్రం వ్యతిరేకించడం మొదలెట్టారు. అయినా కూడా మోహన్ బాబు పట్టువదలని విక్రమార్కుల్లా ఉండడంతో తండ్రి మీదున్న కోపంతోనే మంచులక్ష్మి తన కూతుర్ని తీసుకొని ముంబైకి వెళ్ళిపోయి అక్కడే ఒక అద్దింట్లో ఉంటూ కొన్ని రియాలిటీ షోస్లో, కొన్ని మూవీస్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ బిజీగా ఉండగా ఈ ఆస్తి గొడవలు జరగక ముందు అంటే 2023లో దక్ష మూవీని స్టార్ట్ చేయగా ఆ మధ్యలో వచ్చిన విభేదాల వల్ల ఈ మూవీ షూటింగ్ ఆగిపోవడంతో కూతురు ఎంతో ఇష్టంగా స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ అలా వదలడం ఇష్టం లేని మోహన్ బాబు తనే ప్రొడ్యూసర్గా బాధ్యతల్ని తీసుకొని ఆ మూవీని కంప్లీట్ చేసి దక్ష మూవీని సెప్టెంబర్ 19న గ్రాండ్గా రిలీజ్ చేయడం గమనార్హం. ఇక ఈ మూవీ రిలీజ్ సందర్భంగా మంచులక్ష్మి కొన్ని ఇంటర్వ్యూస్లో కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేయడంతో అందరికీ దక్ష మూవీ గురించి తెలుస్తుందని చెప్పొచ్చు. మీకు మంచులక్ష్మి నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, ఒకరు నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారని ఆలోచిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోకు. అలాంటి వారి మాటలు నీకు వినబడనంత ఎత్తుకు వెళ్ళు. ఇది ఫోక్స్ మంచులక్ష్మి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.